ప్రెసెంట్ మనతో ఎవరున్నారంటే ఎప్పుడు అంటే మీరు మూవీ తీస్తున్నప్పుడు నేమ్ చేంజ్ చేసుకున్నారా? మూవీ స్టార్ట్ కాకముందే. అప్పటి నుంచి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఏమని పిలవాలి అని చెప్పేసి. రెండు నా పేరే, రెండు పిలవచ్చు. వేణుస్వామి గారిని మన కలిసారా సినిమా తీసే ముందు? లేదు. అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది. అంటే మళ్ళీ మీరు అంటే ఇంతకు ముందు కొరియోగ్రాఫర్ కదా, పేరేమైనా మార్చుకుంటే హీరోయిన్ అయిపోతారని ఏమైనా చెప్పారా? అందుకోసం ఏమైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అని? లేదు, ఇంట్లో కొన్ని నమ్ముతారు. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు హీరోయిన్ అవుతారు అని? ఐ నో, అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కదా. అసలు డాన్సర్గా మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? డాన్సర్ యాక్చువల్గా నా ఎయిమ్ వచ్చేసి హీరోయిన్ అవుదామనే, ఒక లీడ్ అవుదామని వచ్చాను. మంచి సింగర్ అని కూడా విన్నాము, ఒక సాంగ్ పాడతారా? ఏదో చేయి నాతోటి కలిసి పరువం నీదిరా, ఎదగారం మోయు నాలోన కురిసేయలు పేరాదురా. అంటే లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి బేసిక్ గా? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో బ్రేకప్ స్టోరీ ఏదో ఉంది అని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏం బ్రేకప్ స్టోరీ? ఓసీ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎలా వచ్చాము అనేదే ఈ మూవీ. మేస్త్రి సినిమాలో మన అన్న చిరంజీవి తాగిన బగుట బీడి తప్ప నా దగ్గర ఏముందిరా. హలో హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రెసెంట్ మనతో ఎవరున్నారంటే ఓసీ హీరోయిన్ అనిత. కాదు మాన్యా. లేదు వామ్మో, అసలు స్టార్టింగ్ నుంచి ఈ 2 నేమ్స్తో నేనైతే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఒకసారి తన్నే అడిగి తెలుసుకుందాం అసలు ఈ నేమ్స్ ఏంటి అని. అలాగే పాప మంచి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో తను ఇన్ఫ్లుయెన్సర్ నుంచి, ఒక కొరియోగ్రాఫర్, డాన్సర్ నుంచి హీరోయిన్గా ఎలా వచ్చేసింది, తన జర్నీ ఏంటి, ఒకసారి తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్గా అనిత అని పిలవాలా, మాన్యా అని పిలవాలా, ఈ 2 నాకు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాయి. సో ఫస్ట్ అసలు మీ నేమ్ ఏంటి? నా నేమ్ అనిత సలాది అండి. ఇప్పుడు అఫీషియల్ నేమ్గా మాన్యా అని పెట్టుకున్నాం, ఎందుకంటే అనిత ఇంట్లో నచ్చావు కదా. డౌట్, మీరు వేణుస్వామి గారిని మన కలిసారా సినిమా తీసే ముందు? లేదు. అంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది. అంటే మళ్ళీ మీరు అంటే ఇంతకు ముందు కొరియోగ్రాఫర్ కదా, పేరేమైనా మార్చుకుంటే హీరోయిన్ అయిపోతారని ఏమైనా చెప్పారా? అందుకోసం ఏమైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అని? లేదు, ఇంట్లో కొన్ని నమ్ముతారు. సో మిత్స్ ఇవన్నీ ఉంటాయి కదా, నమ్ముతూ ఉంటారు అనమాట. ఇది అనిత అనేది బాగాలేదు, సో వేరే నేమ్ పెడదాం అనేసి మా మదర్ చూసారు, సెట్ అవ్వట్లేదు అనిత అనేసి. బట్ అనిత ఈజ్ ఇంటి వాళ్ళ అందరికీ తెలిసిన పేరు. బట్ మాన్య అనేది అఫీషియల్ నేమ్ అనమాట. ఓకే, ఆన్ స్క్రీన్. ఎప్పుడు అంటే మీరు మూవీ తీస్తున్నప్పుడు నేమ్ చేంజ్ చేసుకున్నారా? మూవీ స్టార్ట్ కాకముందే. ఓకే, సో అది అప్పటి నుంచి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఏమని పిలవాలి అని చెప్పేసి. రెండు నా పేరే, రెండు పిలవచ్చు. సో ఇప్పుడు 2 నేమ్స్తో పిలుస్తూ వెళ్ళిపోదామా? మీకు నచ్చిన పేరు. ఓకే, సో మీరు మంచి డాన్సర్ కదా, ఈవెంట్స్లో కానీ ఒక సైడ్ డాన్సర్గా కానీ చాలా మంచి నేమ్ ఉన్నవాళ్ళు, చాలా అమౌంట్ కూడా, పేమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అసలు డాన్సర్గా మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? డాన్సర్ యాక్చువల్గా నా ఎయిమ్ వచ్చేసి హీరోయిన్ అవుదామనే, ఒక లీడ్ అవుదామని వచ్చాను. స్టార్టింగ్ మీరు హీరోయిన్? ఎస్, అదే గోల్ ఉంది. బట్ ఐ డోంట్ నో లైక్ ఆ రీచ్ ఎలా వెళ్ళాలి, ఒక వే అనేది నాకు తెలియదు అనమాట. సో అందుకే నేను డాన్సర్ స్టెప్ తీసుకున్నా ఫస్ట్. అలా డాన్సర్గా వస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసుకుంటూ ఇప్పుడు డెబ్యూ మూవీతో స్టార్ట్ చేశాను. ఓకే, డాన్సర్గా ఎన్ని ఇయర్స్ చేశారు మీరు? డాన్సర్గా నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ క్లాసెస్కి పంపించేది, డాన్స్ క్లాసెస్కి. సో అలా డాన్స్ వచ్చనమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 6.5 years అవుతుంది. అంటే మీరు స్టార్టింగే హీరోయిన్ అని ఒక ఎయిమ్ పెట్టుకొని, దానికి ఒక దారి తెలియక మీరు
ఫస్ట్ డాన్సర్ గా వెళ్దామని చెప్పి? సో అన్నీ ఇప్పుడు డాన్సర్గా ఏంటంటే నాకు టెక్నీషియన్ వర్క్స్ తెలుసు, ఎలా ఉంటుంది ఏంటి కెమెరా వర్క్స్ అవి కొన్ని కొంచెం కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఓకే. సో అలా అది పక్కన పెడితే ఆ వర్క్స్ చేసుకుంటూ కూడా కొన్ని మూవీస్కి నేను ఆడిషన్స్ ఇవ్వడం కానీ అలా జరిగినాయి అనమాట. ఓకే. ఎప్పటి నుంచి ఇచ్చారు మీరు ఆడిషన్స్? నేను ఎప్పుడైతే డాన్సర్గా స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఓకే. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు హీరోయిన్ అవుతారు అని? ఐ నో, అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కదా. సో మనల్ని మనం నమ్ముకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ విలేజ్ ఎక్కడ ప్రాపర్? మా ప్రాపర్ వచ్చేసి విజయవాడ అండి. సో మీరు ఒకసారి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకో కొత్త అమ్మాయి వచ్చేసింది తెలుగు ఇండస్ట్రీకి. ఓకే, సూపర్. యా, మా మదర్ ఇంట్లోనే ఉంటారు, మా ఫాదర్ రియల్ ఎస్టేట్. ఓకే. నాకు ఒక అక్క ఉంది. మ్యారేజ్ అయిపోయింది? లేదు. సో యాక్సెప్ట్ చేశారా మరి మీ వాళ్ళకు మూవీస్ అంటే మీ పేరెంట్స్? ఫాదర్కి నచ్చవు ఇవన్నీ. ఓకే. మా మదర్ యూస్ టు ఎంకరేజ్ మీ, నన్ను ఎప్పుడు మమ్మీ నేను ఇలా వెళ్తాను అన్న దేనికి వద్దు అనకుండా నన్ను పంపించింది. అండ్ మా అక్క కూడా చాలా సపోర్ట్ చేసింది, మా అక్క మా మదర్. ఓకే. సో మీ డాడీ ఒకరికి అంతగా నచ్చారు? ఎక్కువ అంటే నైట్ షూటింగ్స్ నువ్వేం వెళ్తావు, నువ్వు అమ్మాయివి, బాగోదు అది ఇది అని కొంచెం ఇండస్ట్రీ అంటే ఎవరికైనా భయం పుడుతుంది అనమాట. యా, సో అందుకని వద్దు అనేసి మా ఫాదర్ ఎన్ని చెప్పినా మా మదర్ వినకుండా నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాను. ఓహో, మొత్తం మీ మదర్? మా మదర్. సో మరి మీకు భయం వేసిందా స్టార్టింగ్ లో, అంటే లైక్ ఇండస్ట్రీ మూవీస్ ఇవన్నీ అంటే? మనకు తెలీదు, వచ్చే వరకు మనకి తెలీదు ఎలా ఉంటుంది ఏంటని. సో ఈ ప్రాసెస్ ఏదైతే 6 years ఉందో ఇదంతా లర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు కూడా మనం చచ్చిపోయేంత వరకు మనం అన్నీ నేర్చుకుంటానే ఉంటాము, తెలుసుకుంటానే ఉంటాము. మీరు మంచి డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ కూడా కదా, మీ గురువు ఎవరు? అంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు అని చెప్పేసి ఉంటారు కదా, అలా. నాకు ప్రభుదేవా సార్ అంటే చాలా ఇష్టం. సో ఆయనే నాకు. తర్వాత ఓవరాల్గా ఇండస్ట్రీలోకి రావడానికి మీకు మెయిన్ రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ అనేది ఏం లేదు, నా సెల్ఫ్గా నేను అనుకున్నాను వెళ్ళాలి చేయాలి అని. మా మదర్ ఎంకరేజ్ చేసింది. రోల్ మోడల్ ఎవరు లేరు, మా మదర్ ఈజ్ మై రోల్ మోడల్. ఓకే, సూపర్. సో ఏం చదువుకున్నారు మీరు? నా డిగ్రీ అయిపోయింది. సో ఈ మూవీ ఆడిషన్ మీరు ఎలా ఇచ్చారంటే ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యారా లేదంటే? నాకు సత్య మాస్టర్ రిఫర్ చేశారు ఇది. సో ఎలా అయితే ఇంతకుముందు నార్మల్ మూవీస్కి ఆడిషన్స్ ఇస్తున్నాం కదా, సో అలానే ఇది కూడా అనేసి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నచ్చింది, ఆడిషన్ నచ్చింది. తర్వాత వర్క్షాప్స్ జరిగాయి. సో ఫైనల్గా షూట్ స్టార్ట్ అయింది, అంతా ఓవర్ అయింది. ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక హీరోయిన్గా మీరు ఎప్పటి నుంచో ఒక ఎయిమ్ పెట్టుకున్నారు కదా. మనము ఇప్పుడు మీడియా ముందు వచ్చిన తర్వాత మనం ఎంత కష్టపడామో ఎవ్వరికి తెలియదు, చెప్పినా కూడా అది అర్థం కాదు. సో కష్టాలు చెప్పుకోవడం అనేది వేస్ట్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. కష్టాలు అందరికీ ఉంటాయి, నాకు కూడా చాలా ఉన్నాయి. బట్ నాకు కష్టాలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంటే ఎందుకు అంత కష్టాలు చెప్పుకోవడం? ఎవరైనా చెప్పుకుంటారు కదా, ఒక సక్సెస్ అనేది వచ్చాక, ఒక మనం అనుకున్న గోల్కి మనం రీచ్ అయ్యాక ఎవరైనా ఎంత కష్టపడ్డాం అనేది ఆబ్వియస్లీ చెప్తుంటారు కదా. అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను కష్టపడ్డాను, నాకు తెలుస్తుంది. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికి అర్థం కాదు. నేను ఎంత కష్టపడ్డాను అని ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరికి అర్థం కాదు అది. సో బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? లేరు. మళ్ళీ అడుగుతున్నాను, పక్కా లేరు. ఏమో అనుకోకుండా మా స్టూడియోలోకి ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వచ్చారనుకో, కష్టం, అందుకని ముందే అడుగుతున్నాను, ఉన్నారా? ఇప్పుడు లేరండి. ఇప్పుడు లేరు అంటే ఎప్పుడో ఉన్నారు ప్రీవియస్ లో. ఓకే. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? వస్తూనే ఉంటాయి. ఎవరు నచ్చలేదా మరి అందులో? లేదు, నేను ఒక గోల్ అనేది పెట్టుకున్నాను. సో ఇటు సైడ్ వెళ్తే ఈ ట్రాక్ మర్చిపోతాం అనమాట. అంటే ఎందుకు? రిజెక్ట్ చేస్తారు కదా, నువ్వు ఇండస్ట్రీకి వెళ్తున్నావు, మా ఇంట్లో అవన్నీ కుదరవు, సో నువ్వు మానేయాలి. మనకు అలాంటివి లేవు ఇప్పుడు. అంటే మరి ఫ్యూచర్లో మ్యారేజ్ అలా ఏం చేసుకోరా? అంటే చాలా చాలా ఉంది, చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. ఇంకా ఇప్పటి వరకు వచ్చిన ప్రపోజల్స్ లో ఎవరు నచ్చలేదా మీకు? నచ్చలేదా అంటే ఫ్యూ నచ్చారు, బట్ కంటిన్యూ చేయదలుచుకోలేదు. జస్ట్ అలా ఫ్రెండ్స్ అంతే. ప్రపోజల్స్ అన్ని ఫ్రెండ్స్ గా మార్చేస్తున్నారా వాళ్ళని? పాపం ఎంత హర్ట్ అవుతున్నారు అబ్బాయిలు.
ఆఫ్టర్ మూవీ తర్వాత ఎన్ని ప్రపోజల్స్ రాబోతున్నాయి, ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు? అది తెలీదండి. వస్తూనే ఉంటాయి అవి. కౌంట్ అంటే ఐ డోంట్ నో. అంటే లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి బేసిక్గా? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. అసలు ఎన్ని గొడవలు ఉన్నా కూర్చొని ఇద్దరికిద్దరు సార్ట్ అవుట్ చేసుకోవాలి అంతే. ఆ ఒక్క పాయింట్ మీద ఇద్దరు ఉన్నారంటే అంతే, ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. ఓకే. ఆ ఇష్యూస్ అనేవి ఏవైతే వస్తాయి, చిన్నవైనా పెద్దవైనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇంకో థర్డ్ పర్సన్ అనే వస్తే ఇంకా అది క్లాష్ అయిపోతుంది. ప్రీవియస్లో ఎక్కడో కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనుకుంటా. ఓకే. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో బ్రేకప్ స్టోరీ ఏదో ఉంది అని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏం బ్రేకప్ స్టోరీ? మీ లవ్ బ్రేకప్ స్టోరీ ఏం లేదు. లేదు, ప్రీవియస్ లో ఉంది. ఇంతకు ముందే మీరే చెప్పారు. ప్రీవియస్ లో ఉంది, బట్ నాకు నచ్చక నేను వచ్చేసాను. మీరే రిజెక్ట్ చేశారా? నేనే రిజెక్ట్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది? సో నాకు నచ్చలేదు, కొన్ని థింగ్స్ నచ్చలేదు. బాయ్ బాయ్ టాటా అని చెప్పాను. అదే బై బై టాటా. నచ్చలేదు మీన్స్ అంటే ఏం నచ్చలేదు? అంటే ఎన్ని ఇయర్స్ మీ రిలేషన్? థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అయ్యాడు అంటే అంతే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా టచ్ లోకి వచ్చారా? లేదు. మూవీ తర్వాత గానీ? లేదు. ఏం లేదా? ఏం లేదు. సో మూవీలోకి వెళ్ళిపోతే అందరూ ఓసీ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. సో దాని గురించి ఇప్పుడు ఓజీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. ఓజీ అని ఓసీ తీసుకుంటే ఓజీ పవన్ కళ్యాణ్ తీశారు కాబట్టి ఆ ఇంపాక్ట్ మీ మూవీ పైన వచ్చేసి సినిమా కొంచెం హిట్ అవుతుంది అని ఏమైనా మీరు ఆ టైటిల్ పెట్టుకున్నారా? లేదండి, నాకు అంటే మా డైరెక్టర్ సార్ని అడగాలి. అది ఓసీ అనేది కష్టాలు, ఇట్స్ ఆల్ అబౌట్ కష్టాలు. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎలా వచ్చాము అనేదే ఈ మూవీ. సో ఆ స్థాయి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్నెన్ని చేశారు, సో అండ్ సో ఈ మూవీ అంతా. అంటే ఓసీ అంటే ఇప్పుడు మనకి క్యాస్ట్ దాంట్లో కూడా అంటే ఒక డౌట్ అనేది ఉంటది, అరే ఓసీ అంటే ఏందిరా, అది మూవీ చూసిన తర్వాత ఓసీ అంటే ఏందిరా అనేది మీకు తెలిసిపోతుంది. సో క్యాస్ట్వి అవి ఇవి ఏం లేవండి. ఓసీ మూవీ చూడండి, థియేటర్స్కి వెళ్ళి జూన్ 7th రిలీజ్ అవబోతుంది. అంటే ఇంకా 1 day మాత్రమే ఉంది. సో June 7th. హీరోయిన్ గా కొంచెం మీది బోల్డ్ క్యారెక్టర్ ఉన్నట్టు అనిపించింది, లైక్ డ్రెస్సింగ్ సెన్స్ గానీ. అది బోల్డ్ క్యారెక్టరే ఉందా అందులో? కొంచెం బోల్డ్ క్యారెక్టర్ కాదండి, చాలా డీసెంట్ క్యారెక్టర్. బాలరాణి, నా క్యారెక్టర్ వచ్చేసి బాలరాణి. ఒక బస్తీలో ఛాయ్ అమ్ముకునే అమ్మాయి అన్నమాట. సో వాళ్ళు ఎదగడానికి ఈ అమ్మాయి హెల్ప్ చేస్తుంది సగం. సో ఆ మూవీ ఓసీ అంటే ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. వద్దు, ఎందుకు ఇలానే పెట్టుకొని ఉందాము, ఇంకొకటి ఈ కష్టాలు మనకు అవసరమా అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్. బోల్డ్ క్యారెక్టర్ అయితే ఏం లేదండి. ఓకే. అంటే కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ అలా అనిపించింది, కొంచెం స్పైసీ ఉండాలని మా డైరెక్టర్ గారు అలా. ఇంకా ఫ్యూచర్ లో సినిమాలు తీసేటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే మళ్ళీ డాన్స్ కి బ్యాక్ వెళ్ళిపోతారా? లేదండి, బ్యాక్ స్టెప్ ఐ నెవర్ డూ దట్. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్సే ముందు ముందు కూడా వస్తాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రావచ్చు, రాకపోవచ్చు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ ద స్టోరీ. వాళ్ళకి నచ్చిన స్టోరీ తీసుకొని వచ్చి మీరు క్యారెక్టర్కి సెట్ అవుతారా లేదా నెరేషన్ ఇచ్చి వాళ్ళు చూసుకుంటారు. బట్ నేను ఏ క్యారెక్టర్ అయినా చేయడానుకున్నాను, చెయ్యాలి అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి. సో అన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉండాలి. సో మూవీ షూటింగ్ ఇట్స్ లైక్ ఫస్ట్ టైం కదా మీకు ఓ మూవీలో యాజ్ ఏ హీరోయిన్ రోల్గా? ఎలా అనిపించింది షూటింగ్ టైంలో కానీ? చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ థింగ్, నేను చాలా ఎంజాయ్ చేశాను. డెబ్యూ మూవీ ఇది. ఫస్ట్ మూవీ చేసినప్పుడు అసలు ఇది రిలీజ్ అవుతుందా లేదా అని చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చాయన్నమాట. బట్ మూవీలో వర్క్ చేసిన తర్వాత వాళ్ళ కష్టాలు ఎక్కువైపోయినాయి. మన కష్టాల కంటే ఇప్పుడు మన మూవీ ఎలా ముందుకెళ్తుంది అనేదే ఎక్కువ ప్రెషర్ ఉండే అనమాట. ఆగిపోయింది, సగం ఆగిపోయింది మూవీ. ఆగిపోయిన తర్వాత కొన్ని ఇష్యూస్ వచ్చి అది అలా అయిపోయింది. మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే ఇదిలో ఉండే. బట్ ఫైనల్లీ చాలా పుష్ చేస్తున్నారు మా మూవీని.
ఇక్కడి వరకు తీసుకొచ్చారు మూవీని. చాలా 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 కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చారనమాట. సో డైరెక్టర్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? డైరెక్టర్స్ మీదనా, డైరెక్టర్ మీదనా? డైరెక్టర్ కాదు, అంటే మీరు ఇప్పటివరకు చాలా ఆడిషన్స్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మనము ఆడిషన్ ఇవ్వాల్సింది ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ ప్రొడ్యూసర్సే చూస్తారు కాబట్టి అందుకనే మీ ఒపీనియన్ ఏంటి డైరెక్టర్స్ మీద అని చెప్పేసి అడుగుతున్నాను. డైరెక్టర్స్కి ఏం లేదండి, ఇట్స్ డిపెండ్ ఆన్ ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరెక్టర్స్కి నచ్చితే డెఫినెట్గా తీసుకుంటారు. కొన్నిటి దగ్గర అమ్మాయి ఉంటాయి కదా, తెలుగు అమ్మాయి వద్దు, బాంబే అమ్మాయిని పెట్టుకుందాము, అవి ఇవి చాలా ఉంటాయి. అండ్ కమిట్మెంట్స్, కాస్టింగ్ కావచ్చు, ఆఫ్ కోర్స్ ఉంటాయి. మీరు ఫేస్ చేస్తారా ఇది? చేశాను. ఈ మూవీకేనా లేదంటే? ఈ మూవీకి కాదండి, ఇంతకుముందు అది చిన్న మూవీయో పెద్ద మూవీయో మనకి ఏ ప్రొడక్షన్ ఏంటో తెలియదు. డైరెక్ట్ కాల్స్ చేస్తారు, ఇలా ఉంది ఇలా అనేసి అడుగుతారు అనమాట. సో నేను ఈ మూవీకి అయితే ఏం లేదు, ఇది మాస్టర్ నుంచి వచ్చింది కాబట్టి. సో ప్రొడ్యూసర్స్ పైన ఒపీనియన్ ఏంటంటే డైరెక్టర్స్ ఓకే కానీ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు కదా, అంటే మీరేం ఫేస్ చేశారు ఎక్కువగా? నేనేం అంటే నా ఫస్ట్ డెబ్యూ, ఇంకా చూస్తాను ప్రొడ్యూసర్స్ని, ముందు చూస్తాను అందరినీ. ఇప్పుడైతే అంటే ఇంకా మెయిన్ అంతా వాళ్ళే కదా పెట్టుకునేది, ప్రొడ్యూసర్స్ కదా, వాళ్ళకి నచ్చింది తీసుకోరు కదా. సో అలా అనమాట. యాక్చువల్లీ మిమ్మల్ని ఓసీ అంటే ఏంటి అని ఎందుకు అడిగానంటే అబ్బాయిలందరూ మాత్రం ఓసీ అంటే మంచి మందు అని చెప్పేసి అనుకుంటున్నారు, అందుకనే అలా అనుకోకముందే మీరు ఏంటని ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని. ఓసీ అనేది మీరు చూడాలండి. సో అందుకే ఓసీ అంటే ఏందిరా అనేది మీకు చాలా డౌట్స్, ఆన్సర్స్ అన్నీ మీరే రాసేసుకుంటున్నారు, కానీ అవన్నీ ఏవి కాదు. ఓసీ అని అంటే ఫస్ట్ థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఓసీ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఆఫీసర్ చాయిస్ సార్, ఆఫీస్ చాయిస్, ఈ చాయిస్ ఆ చాయిస్ కాదండి. ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు జెన్యున్గా చెప్పండి. ఒకవేళ ఆర్జీవి డైరెక్షన్లో మీకు ఒక బోల్డ్ క్యారెక్టర్ వస్తే చేస్తారా మీరు? బోల్డ్ క్యారెక్టర్స్ మరీ బోల్డ్గా చేయను. నాకు ఇప్పుడు సాయి పల్లవి గారు ఎలా చేస్తున్నారో సో అలాంటి క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే అన్ని వేళలా అలాంటి క్యారెక్టర్స్ అనేవి రావు కదా? రావు. సాయి పల్లవిలా అని అంటే ఇట్ డిపెండ్స్, అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదా నాకు కథ నచ్చితే చేస్తాను. ఓకే. బోల్డ్ క్యారెక్టర్స్ అయితే ఇప్పటికీ నేను అనుకోలేదు. లైక్ ఆన్ సెట్స్ లో మీరు ఒక్క టేక్కే చేస్తారా లేదంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నారా ఏంటి? ఎక్కువ టేక్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ 1-2 టేక్స్ కదా, అందుకని అడిగా. లేదు నేనైతే 1-2 టేక్స్ లోనే చేశాను. ఓకే. మీ మూవీకి బోలే గారు మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఎలా ఉంటారు ఏంటి, ఎలా మాట్లాడతారు? చాలా ఫన్నీ. నేను ఇప్పటి వరకు మీట్ అవ్వలేదు. మీట్ అవ్వలేదు. ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను కొంచెం బిజీ ఉండే, సో అందుకని బోలే గారిని మీట్ అయ్యే ఛాన్స్ నాకు రాలేదు. బట్ డెఫినెట్ గా నేను మీట్ అవుతాను బోలే గారు. హీరో గారు మీరు కలిసి వస్తారని ఎక్స్పెక్ట్ చేశా, మీరు ఒక్కరే వచ్చేసారు వదిలేసేలా? అయ్యో, ఆయన బిజీగా ఉన్నారండి. మూవీ రేపటికి ప్రివ్యూస్ అవి ఇవి ఉన్నాయని బిజీగా ఉన్నారు. తనకు కూడా ఫస్ట్ మూవీనా ఇది, లేదంటే ప్రీవియస్ ఏమైనా చేశారా? ఫస్ట్ మూవీ డెబ్యూ. సో ఎలాంటి సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఎంత రీచ్ వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? ఈ స్టేజ్ రావడానికే నేను ఆల్మోస్ట్ ఫీల్ అవుతున్నాను, చాలా బాగా ఫీల్ అవుతున్నాను. లైక్ ఈ స్టేజ్ వరకు వచ్చాను. ఇంకా సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు, అది ఎప్పుడైనా రావచ్చు. కాల్స్ వస్తున్నాయా మీకు మూవీ ట్రైలర్ వదిలాక? వస్తుంది. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొంతమంది మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఈ టైంలో చేస్తుంటారు, వచ్చాయా? వస్తున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఒక గోల్ పెట్టుకొని వచ్చాను కదా, ఈ స్టేజ్ వరకు రావడమే చాలా ఎక్కువ అనిపించింది. ముందు సక్సెస్ వచ్చిన కొంతమందికి నెత్తి మీద ఎక్కుతాయి కళ్ళు, తలకాయ ఏమంటారు, కొమ్ములు. సో మనకి సక్సెస్ అనేది మనం ఫీల్ అవ్వాలి ఏది చేసినా. ఇప్పుడు మూవీ చేశాను, ఫెయిల్ అయిందనుకో, అది కూడా సక్సెస్ కిందే తీసుకోవాలి. బికాజ్ అది రీచ్ అయిపోయి రిలీజ్ అయిపోయి అన్నీ అయిపోయాయి. సో అది ఏదైనా ఫెయిలియర్ అయినా ఏదైనా
సక్సెస్ కిందకే తీసుకొని పాజిటివ్గా తీసుకుంటే ఏదైనా. మీ మూవీలో నుంచి ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఒక సామెత ఉంది, డైలాగ్ అంటే నేను అది జస్ట్ సామెత డైలాగ్ కింద వాడతానన్నమాట. ఓకే. అసలు లేదురా అంటే పెసరపప్పు ఉండవే పెళ్ళామా అన్నట్టుంది. సూపర్. ఏంటంటే మీనింగ్ ఏంటి? అసలు లేక ఏడుస్తుంటే నువ్వు వచ్చి ఏంటి నా దగ్గర అడుక్కుంటున్నావు అని. ఓహో, ఓకే. ఈ డైలాగ్ బాగా నచ్చింది అనుకుంటా మీకు. అది అలవాటైపోయింది, ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం కదా సామెత. సో ఓవరాల్గా అయితే మీరు ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు మంచి సింగర్ అని కూడా విన్నాము, ఒక సాంగ్ పాడతారా? ఏదో చేయి నాతోటి కలిసి పరువం నీదిరా, ఎదగారం మోయు నాలోన కురిసేయలు పేరాదురా, మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా, ఎదమో అదో తెలిపే ఆయే చూపరా. ఓకే, పర్లేదు, చాలా బాగా పాడారు. సో రొమాంటిక్ సాంగ్ చాలా డేర్ చేసి అంటే మీకు ఇష్టం అన్నారు కదా రొమాంటిక్ సాంగ్. లేదు లేదు, అదే క్లిక్ అయింది మైండ్ లో. ఫస్ట్ సాంగ్ అనగానే మీకు రొమాంటిక్ సాంగ్ క్లిక్ అయింది. అంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా, అందుకని రొమాంటిక్ సాంగ్స్ ఎక్కువ వస్తున్నాయి మాన్యాకి. ఓకే, అంటే ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరికీ, కొంచెం హీరోయిన్ ఇలా రాగానే లేదంటే కొంచెము స్క్రీన్లో కనబడగానే ఉన్న లవర్స్కి బ్రేకప్లు చెప్తారని. నేను రాకముందు నుంచే, నేను ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచే హీ వాజ్ దేర్. సో అలా ఏం లేదు, హీరోయిన్ అయినా అవ్వకపోయినా మనం లవ్ చేసిన పర్సన్ని అలా ఎలా హీరోయిన్ అయితే వదిలేస్తాము, హీరో అయితే వదిలేస్తాము అనేది బుల్షిట్. బాగా హ్యాపీ మూమెంట్ ఏది? ఇప్పుడు మా మూవీ రిలీజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇంకా ఆ మూమెంట్ నాకు చాలా ఎక్కువ. అండ్ హ్యాపీ మూమెంట్ అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూడాలని ఎప్పటి నుంచో ఉండే. చూడలేదా ఇప్పటి వరకు? అదే చెప్తున్నా. సో నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నప్పుడు విశ్వంబర మూవీకి మేము చేసామన్నమాట. 3 days షూట్ చేసాం. అప్పుడు రోజంతా నేను మెగాస్టార్ని చూస్తూ ఉన్నాను అలాగా. అది ఒక హ్యాపీ మూమెంట్. అది మాట్లాడలేదా వెళ్ళి? మాట్లాడాను. మంచి యాక్టివ్గా ఉన్నారు కదా, అందుకనే ఏం మాట్లాడారు అని చెప్పేసి అడుగుతున్నా. ఏం మాట్లాడరండి, అప్పుడు చూడడమే. ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి అబ్బాయి వద్దు అనుకుంటున్నాను. అమ్మాయి కావాలనుకుంటున్నారా? అసలు వద్దు, ఇంకా వేరే పర్సనే వద్దు. ఒక ఇండిపెండెంట్గా ఉందామని. అంటే ఫ్యూచర్లో అయినా? ఫ్యూచర్లో మా మమ్మీ చెప్పిన పెళ్లి చేసుకుంటాను. అంటే ఎవరిని తెస్తే వాడిని చేసేసుకుంటా అంతే, ఇంకా అరేంజ్ మ్యారేజ్ అంటే అంటే అంతే కదా. నీకంటూ ఒకటి ఉంటది కదా, ఇలాంటి అబ్బాయి ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని. ఏం లేవు? మీ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను మా ఛానల్ తరపు నుంచి అందరం కోరుకుంటున్నాము. సో ఇంకా ఇలాంటి మూవీస్, ఇంకా మంచి మంచి మూవీస్ మీరు ఫ్యూచర్లో చాలా తీయాలి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ June 7th రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఓసీ మూవీని చూడండి, మీ రివ్యూస్ ఇవ్వండి. మీ రివ్యూస్ మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. రివ్యూస్ ఇవ్వండి, లేదంటే రొమాంటిక్ సాంగ్స్ పడుతుంది, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ. బాయ్, లవ్ యూ.